ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుడు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇర్మీయా గ్రంథం 23:5 యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయను. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునిందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయను. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 72:1-2 దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి నీ ప్రజలకులను, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. యెషయా గ్రంథం 32:1-2 ఆలోకించుడు, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను. అధికారులు న్యాయం బట్టి ఏలుదురు. మనుషుడు గాలికి మరుగైన చోటు వలన, గాలి వానకు చాటైన చోటు వలన ఉండును. ఎండిన చోటు నీళ్ళ కాలువలను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలన ఉండును. యెషయా గ్రంథం 40:11 గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మొయ్యను పాలిచ్చు వాటిని మెల్లగా నడిపించును. ప్రకటన గ్రంథం 19:11 మరియు పరలోకం తెరవబడి ఉండట సూచితను. ఇప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడును. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. కీర్తన గ్రంథం 45:4 సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనం ఎక్కి బయలుదేరము. నీ దక్షిణ హస్తం భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. చివరికి ఒక మాట, సమూయేలు 2వ గ్రంథం 23:3 ఇజ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇజ్రాయేలుకు ఆశ్రయదుర్గముగా వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును. అతడు నీతిమంతుని, దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని ఏలు దేవుడు మీరై ఉన్నారు తండ్రి. నాయన, మేము మీ యందు భయభక్తులు కలిగి నీ వాక్యానుసారంగా నడుచుకున్న శక్తిని బలను మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.